మరి ఈరోజు శ్రీ శౌర్య క్రియేషన్స్ వాళ్ళు తిండిపోతు దెయ్యం అట్లా టైటిల్ వింటేనే కామెడీగా ఉంది నిజంగా కూడా అది. సో కామెడీ బేస్డ్ హర్రర్ సినిమా తీస్తున్నారు అంటే నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఇది మనం కామెడీ సినిమాల్లో చెప్పుకోవాలంటే ఫస్ట్ మనకు తెలిసినంత వరకు జడ్జాల గారు, నేను ఆయన ఒకేసారి ట్రావెల్ చేసినా కూడా నాకంటే ముందుండేవారైనా నేను సెకండ్ భోగిగా ఉండేవాడిని, నేను రెండో భోగిగా, ఆయన ఇచ్చారు నేను ఇచ్చాను. అంటే కామెడీకి ఎప్పుడూ తిరుగులేదు. సరిగ్గా దాన్ని డీల్ చేసి చక్కగా తీస్తే నవ్వేసి ట్రెండ్ హర్రర్ అండ్ ఇది నడుస్తుంది. దాంట్లో కామెడీ మిళితం చేస్తే ఇంకా గొప్పగా ఉంటుందని నా అభిప్రాయం అండి. అందులో శ్రీనివాస్ గారు ప్రొడ్యూసరు, డైరెక్టరు అండ్ హీరో ఈ సినిమా. ఆయన మంచి స్క్రిప్ట్ తయారు చేస్తూ ఉంటారు ఆయన, డెఫినెట్ గా, నో డౌట్ ఎట్ ఆల్. నాకు తెలిసి అలాగే హీరోయిన్స్ కూడా చక్కని అమ్మాయిలు తీసుకున్నారు. చూస్తే వచ్చేసింది చూస్తే హీరోయిన్ కానీ తిండిపోతు తెలియాలి కానీ చూస్తే నిజంగా చాలా బాగున్నారు చక్కగా. సో డెఫినెట్ గా ఈ సినిమా 100% హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉన్నది. అయితే సినిమా ప్లానింగ్ మాత్రం ఇదిగో మన అశోక్ గారు ఉన్నారు, వారికి వెనకాల ప్లానింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా మనం బడ్జెట్ లో రన్ చేయాలి. వారు అనుకున్నటువంటి బడ్జెట్ ఎప్పుడు మితిమీరకూడదు. నేను ఆ పేరు తెలుసుకున్నాను, నేను ఆల్రెడీ బడ్జెట్ డైరెక్టర్ గాను. నేను మీరు చేయి తిరిగిన వ్యక్తి కాబట్టి అశోక్ గారు ప్లానింగ్ చక్కగా చేసుకుని దీన్ని అనుకున్న రోజుల్లో మించకుండా చేసి, అలాగే ఎక్కడెక్కడ మీకు గ్రాఫిక్స్ కావాలి అని నోట్ చేసుకుని అంతవరకే గ్రాఫిక్స్ వేస్ట్ కాకుండా తీసుకుని చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని నా అభిప్రాయం. కెమెరామెన్ గారి గురించి అడిగాను ఇందాక, అశోక్ గారిని చెప్పారు, ఆయన మంచి కెమెరామెన్, ఎక్స్ట్రాడనరీ కెమెరామెన్ అని చెప్పారు. ఈ సినిమాకి కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్. హారర్ సినిమాకి స్క్రిప్ట్, కెమెరామెన్, ప్లానింగ్ ప్లస్ డైరెక్టర్, ఆర్టిస్ట్ దగ్గర నుంచి అవుట్పుట్ లాక్కోవడం అనేది అతని యొక్క నేర్పరితనం మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక చేదిచ్చి నూతులోంచి నీళ్లు తోడుకోమంటే ఆ చేద కడిపేసి మురికి నీళ్ళు తీసుకోవచ్చు. అలా కాకుండా ఆ చేద నెమ్మదిగా బకెట్ తీసి తేట నీరు తీసుకోవచ్చు. సో తేట నీరు తీసుకునే నేర్పరితనం దర్శకుడికి ఉండాలి. అప్పుడే ఆర్టిస్ట్ దగ్గర అవుట్పుట్ బాగా వస్తుందండి. అలాగే సెట్ లో కూడా డైరెక్టర్ ఇరిటేటివ్ గా ఉండకూడదండి. అందులో మీరు ఎస్పెషల్లీ కొత్త వాళ్ళతో చేస్తున్నారు నరసింహ గారు, కొత్త వాళ్ళతో చేసినప్పుడు ఓపిక ఎక్కువ ఉండాలి మనకండి. వాళ్ళకి చిన్న మిస్టేక్ చేయొచ్చు, 1-10 మిస్టేక్ చేయొచ్చు. దాన్ని సరిదిద్దుతూ మీకు కావలసినటువంటి యాక్షన్ ఏంటో మీరు చేసి చూపించి, మీరు అశోక్ గారు చేసి చూపించి వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ లాక్కోండి. డెఫినెట్ గా తీసుకుంటే మాత్రం మీరు కామెడీ హర్రర్ అన్నారు కాబట్టి అందులో టైటిల్ అత్యద్భుతమైన టైటిల్ దొరికింది కాబట్టి మీకు తిండిపోతు దెయ్యం అనే టైటిల్. ఇది లేడీస్ అట్రాక్షన్ సినిమా కూడా అవుతుంది. నాట్ ఓన్లీ లేడీస్ అండి, మగవాళ్ళకు కూడా అట్రాక్షన్ సినిమా అవుతుందండి ఇది డెఫినెట్ గా. సో అలాగే పనిచేసి ఈ సినిమాని మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారని డెఫినెట్ గా అనుకున్న బడ్జెట్ లో తయారవుతుందని సినిమా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆఖరి రిలీజ్ మాత్రం మీరు చక్కగా ప్లాన్ చేసుకోవాలి. ఏదో సినిమా తీసేది కాదండి, దాని పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్, రిలీజ్ అంటే ఏంటంటే ప్రేక్షకుడు ప్రతి ఒక్కరికి మైండ్ లో ముందు మీ సినిమా పేరు ముద్ర పడిపోవాలి. 2 నెలలు ముందే ఆల్ఫోర్డ్ హిచ్కాక్ గారు ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏమనంటే విలేకరు అడిగాడట, మీరు సినిమా స్టార్ట్ చేశానన్నారు, అయిపోయిందా అని అడిగాడు. సినిమా స్టార్ట్ చేశానన్నారు, ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. 90% అయిపోయిందా అన్నట్టు. 90% అయిపోయిందా అంటే ఇంకా రిలీజ్ దగ్గరకు వచ్చింది 1 రోజుల్లో అన్నట్ట విలేకరు. కాదు, షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు అన్నట్టు. షూటింగ్ స్టార్ట్ అవ్వకుండా 90% ఎలా ఇచ్చారు. అదే మరి
పునాది కావాల్సిన పునాది బిల్డింగ్ కట్టడానికి పునాది అది గట్టిగా ఉండాలి కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి స్క్రిప్ట్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దానికి కావలసినటువంటి సదుపాయాలు అరేంజ్ చేసుకుని ప్లానింగ్ చేసుకున్నాను. ఏది ఎక్కడ తీయాలి, ఎలా తీయాలి, ఏంటి అనేది ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఈ రోజులు పట్టింది. షూటింగ్ ఏముందయ్యా, వెళ్ళిన తర్వాత చక్కగా తీసేసుకుంటాను అన్నట్టు కాన్ఫిడెన్స్. అంటే ప్రీ ప్రొడక్షన్ అనేది అంత ఇంపార్టెంట్ సినిమాకి. అది లేకుండా ఓ లైన్ అనేది సినిమా కదా మనం షూటింగ్ పెట్టేసి వెళ్ళిపోదాం అనుకోవడం పొరపాటు. మీరు పక్కాగా డైలాగ్ వెర్షన్తో పాటు రెడీ చేసుకుని అన్ని చేసుకుని సెట్కి వెళ్ళి నేను ఇందాక చెప్పిన ఆర్టిస్టులకి అవుట్పుట్ ఎట్లా అనుకుని అలాగే రిలీజ్ ప్రతి ఒక్కళ్ళ మైండ్ లోకి ఈ సినిమా తిండిపోతుంది. ఎక్కడ చూసినా పోస్టర్ కనిపిస్తా ఉండాలి, ఎక్కడ చూసినా మీకు సోషల్ మీడియాలో కనిపిస్తా ఉండాలి. దానికి కొంచెం ఖర్చు పెట్టండి బాగా. ఇక్కడ ఖర్చు కొంచెం తగ్గించుకుంది మీరు చేస్తే డెఫినెట్ గా మీరు ఇంటి కొడతారని నమ్మకం నాకు ఉంది. మీ అందరూ యంగ్స్టర్స్ కాబట్టి ఇప్పుడు వచ్చిన